నమస్తే K24 న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండలంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ శాసనసభకు హాజరయ్యేందుకు మళ్లీ తప్పించుకోవడం సిగ్గుచేటని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేసిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రజాపాలన సాగిస్తూనే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయాలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూతురి సుమలత, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యే అదే విధంగా వాళ్ళకు ఎమ్మెల్యేకు మెడికల్ అలవెన్స్ ఫ్రీ ఉంటుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వాడుకుంటే 25,000 అదనంగా ఇస్తారు. వీళ్ళకు ఇన్ని వాడుకుంటూ ఈయన కనీసం ప్రజలకు అందుబాటులో ఉండకుండా అసెంబ్లీ సమస్య వెళ్లకుండా ఎలా తీసుకుంటూ తెలంగాణ సంపాదన అంటున్నాం మేము. ఇలా నువ్వు చెప్తుంటావు, నువ్వు రా అసెంబ్లీకి రా, ఒక ఉందతనం చాటుకో. నువ్వు ఆ 80,000 పుస్తకాలు చదివిన ఒక గొప్ప వ్యక్తి కదా, అంత మేధావి కదా, చెప్పు అసెంబ్లీ కూర్చొని చెప్పు. ఆ కాళేశ్వరం గురించి చెప్పు. ఆ 7 లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా అయితే దాన్ని బాధలు ఆర్థిక మనం తొలగిపోతాం, తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి తప్పుతుంది. అది నువ్వే చెప్పాలి కదా. అది చెప్పకుండా నువ్వు మీ ఎమ్మెల్యేకి ఏదో హుకుం జారీ చేసినా నేను లేచి తిరిగి కొడితే ఆ దూరం పోవాలి, నువ్వు 100 మీటర్లు గీతే నువ్వు సగ గీతం నడమంటున్నాం మేము. అది కాకుండా మా నాయకుని పైన, మా రేవంత్ రెడ్డి నాయకుని పైన అసత్య ప్రచారాలు బురదల్లో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసము పరితపించే నాయకుడు, రోజుకు 18 గంటల హారిసి కష్టపడుతున్న ఒక గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి మాటలు బంద్ చేసుకొని అసెంబ్లీ సమావేశాలకు గౌరవ చంద్రశేఖరరావు గారు హాజరు కావాలని మేము హెచ్చరిస్తున్నాం. ఈ సమావేశాలలో గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు హాజరై ఆ శాసనసభలో వారి యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను ప్రజా ప్రయోజనాల కోసం ఇవ్వాల్సింది పోయి ఫామ్ హౌస్లో పడుకొని వారి యొక్క ఎమ్మెల్యేలను మీరు పొండి ఈ ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంభవమైన అబద్ధపు ప్రచారాలు నెట్టేయండి అని చెప్పి చెప్పుకుంటూ ఫామ్ హౌస్లో అంటున్న కేసీఆర్ గారికి మేము ఒకటే సూచన చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాళీ తీసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పరిస్థితి చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. ఇంత క్లిష్ట పరిస్థితి రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారకులు మీరై ఉండి ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా దాన్ని గాడిలో పెడుతూ ప్రజాపాలన అందిస్తూ 6 గ్యారెంటీలను అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చిల్లర రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 6 గ్యారెంటీలు చేతులెత్తేసిందని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఉచిత బస్సే కానీ, ఉచిత విద్యుతే కానీ, గృహాలకు సబ్సిడీ గ్యాసే కానీ, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అందించిన ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేసేదాన్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గజ్వేల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర, అప్పటి ముఖ్యమంత్రి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, కేటీఆర్ దగ్గర మీరు పోయి చేతులు కట్టుకున్నారే. ఈ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన మల్లన్న సాగర్ ఇక్కడ నిర్మించి వాళ్ళు నీళ్లు తీసుకుపోయి పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకుంటే మీరు చేతులు కట్టుకొని నిలబడి ఇవాళ పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే. అప్పుడు మీ సోయి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలను, రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మీకు సమంజసం కాదని చెప్తా ఉన్నాం. ఈ ప్రజా ప్రభుత్వం రైతులకు, అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈ ప్రజా ప్రభుత్వం పైన మీ చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తాం.